మనమంతా భయపడే వాటిల్లో పాము కూడా ఒకటి. నార్మల్ గా పాములను చూసి ఎంత భయపడతామో నాగుల పంచమి వస్తే అంతే భక్తితో పూజలు చేస్తాం. ఇక ఇచ్చాధారి నాగుపాములు, వీటి గురించి సినిమాల్లో చూడడమే కానీ నిజ జీవితంలో ఎవరు చూసి ఉండరు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇచ్చాధారి నాగు ఉందని, ఆ పాము పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని తెలుస్తోంది. ఈ పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం. పురాణాలు కూడా ఇచ్చాధారి నాగులు ఉన్నాయని చెబుతున్నాయి. ఇలాంటి పాములకు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ప్రత్యేకమైన శక్తులు ఉంటాయట. నాగుల తలపై ఉన్న మనికి ఆ శక్తులు వస్తాయట. దాని వల్లనే వాళ్ళు ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారగలరట. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఖేరాగఢ్ అనే గ్రామంలో మనీష్ అని సంపన్నుడు ఉన్నాడు. ఆయనకు ఇప్పుడు మనం చెప్పుకునే కథకు చాలా దగ్గర సంబంధం ఉంది. మనీష్ నిజానికి పేద వ్యక్తి. తన దగ్గర ఉన్న మేకలకు గొర్రెలను కాసుకుంటూ అడవుల్లో తిరిగేవాడు. ఒకరోజు అనుకోకుండా అటవీ మధ్యలోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలోనే ఒక చెట్టు కింద జంట పాములను చూస్తాడు. కానీ మనీష్ దృష్టి మాత్రం గర్భంతో ఉన్న నాగుపాము తలపై ఉన్న మణిపై పడింది. పాములు మనీష్ ను గమనిస్తాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన మనీష్ అక్కడి నుంచి గ్రామంలోకి పరుగు తీస్తాడు. ఇంటికైతే వెళ్లాడు కానీ ఆయన మనసంతా నాగమణి పైనే ఉంది. దాన్ని ఎలాగైనా సరే సొంతం చేసుకుంటే ధనవంతుని కావచ్చని భావించాడు. దానికోసం ప్లాన్స్ కూడా వేశాడు. పక్కా ప్లాన్తో అడవిలోకి వెళ్లిన మనీష్ సమయం కోసం వేచి చూశాడు. నాగుపాము ప్రసవించే టైంలో దానిపై పేడ కొట్టాడు. పాము స్పృహ కోల్పోగానే నాగుపాము జంటను దాని బిడ్డను కొట్టి చంపేశాడు. ఆ తర్వాత మణిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే నాగుపాము కొన ఊపిరితో బయటపడింది. తన బిడ్డను భర్తను దూరం చేసిన మనీష్ పై పగతో రగిలిపోయింది. కానీ మణి లేకపోవడంతో పగ తీర్చుకోవడానికి కావాల్సిన శక్తిని కోల్పోయింది. అయితే ఇచ్చాధారిగా మారే శక్తి మాత్రం ఆ నాగుపాముకుంది. మరోవైపు మనీష్ ధనవంతుడయ్యాడు. మణి ప్రభావంతో పట్టుకున్నదల్లా బంగారమే అన్నట్లుగా మారింది. ఈ క్రమంలోనే మనీష్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. మీరా అనే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా మనీష్ ను గౌరవించేది. మరోవైపు నాగుపాము కూడా దినేష్ అనే వ్యక్తి రూపంలోకి మారి ఆ ఇంటిలో పనివాడిగా చేరుతాడు. మనీష్ ను మెప్పించి నమ్మకస్తుడిగా మారుతాడు. ఇంతలో మనీష్ భార్య మీరా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఈ శుభవార్తను దినేష్ తో పంచుకున్న మనీష్, నువ్వు నాకు సొంత సోదరుడితో సమానమని చెబుతాడు. ఈ సందర్భంగానే తనను ఒక ప్లేస్ కు తీసుకెళ్తానని చెప్పి సాయంత్రం సమయంలో కారులో తీసుకుని వెళ్తారు. ఒక గ్రామంలో ఉన్న కుటీరం దగ్గర కారును ఆపి తను అక్కడే పుట్టానని చెబుతాడు. తల్లి తనకు జన్మనిచ్చిన తర్వాత మరణించిందని, తండ్రి ముందే చనిపోయాడని చెప్తాడు. తనను చిన్నతనం నుంచి ఓ బాబా పెంచాడని తెలిపాడు. అలాంటి జీవితాన్ని అనుభవించిన తన లైఫ్ లోకి మీరిద్దరూ వచ్చి అంతా మార్చేశారని చెప్తాడు. దీంతో మీరా దినేష్ భావోద్వేగానికి గురవుతారు. ఆ గ్రామం నుంచి రిటర్న్ అవుతారు. కొంత దూరం వచ్చాక ఆ కారు సడన్ గా అదుపు తప్పుతుంది. మనీష్ ఆధీనంలో ఉండదు. ఇది అతనికి షాకింగ్ గా అనిపిస్తుంది. తన కారును ఎవరో కంట్రోల్ చేస్తున్నట్లు ఫీల్ అవుతాడు. అంతలోనే కొండ చివరకు చేరిక కారు పొగలు కక్కుతూ ఆగిపోతుంది. ఆ సమయంలో మనీష్ కొండపై నుంచి కిందకు పడిపోతారు. మీరా మాత్రం చెట్టుపై నుంచి కిందకు వేలాడుతుంటుంది. అయితే ఆ రోజు కార్తీక పౌర్ణమి. దినేష్ నాగు రూపంలోకి వచ్చేస్తాడు. ఇదంతా చూసిన మనీష్ ఒక్కసారిగా షాక్ గురవుతాడు. ఏం జరిగిందో అర్థం కాదు. అప్పుడు దినేష్ మాట్లాడుతూ, గతంలో నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. నా బిడ్డను భర్తను చంపేశావు. నేను కొన ఊపిరితో బయటపడ్డానని చెబుతుంది. అందుకే ఇప్పుడు పగ తీర్చుకుంటానన్న నాగు కోపంతో బుసలు కొడుతుంది. గతాన్ని తలుచుకున్న మనీష్ నాగుపామును వేడుకుంటాడు. తన భార్యను బిడ్డను ఏం చెయ్యొద్దని ప్రాధేయపడతాడు. దీంతో నాగుపాము అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు మీరా మనీష్ కోలుకుని ఇంటికి తిరిగి వెళ్తారు. అప్పుడు మనీష్ తన గతం గురించి చెబుతాడు. పేదరికంలో ఉన్నప్పుడు చేసిన తప్పును తెలియజేస్తాడు. ఆ తరువాత ఆ నాగమణిని తీసుకెళ్లి తెచ్చిన ప్రాంతంలోనే పెట్టేస్తాడు. పేదరికంలో ఉన్నామని ఈజీ మనీ కోసం ఆరాటపడకూడదు, తప్పులు చేయకూడదని ఈ కథను చూస్తే అర్థమవుతుంది. స్వార్థపూరితంగా ఆలోచిస్తే చెడు ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. అలాగే ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణిని హింసించకూడదు, చంపకూడదు.